బీసీలు తక్కువ అందుకైనా చెప్పడానికి ఏమైనా ఉంది అట్లా? ఒక మైనార్టీ ఉదాహరణ చాలు. 2011 సెన్సెస్లో 12.68 ఉంటారు. ఇట్లా ఈరోజు మీరు చేసిన ఈ సెన్సెస్ ఇప్పుడు దీనిలో 12.56 ఉంటారు. ఇట్లా బీహార్లో 10% పెంచి పెరిగిందని చూపిస్తూ కులాల వారిగా వాళ్ళు నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఏ కులం ఎక్కడెక్కడ ఉంది, ఎంత పెరిగింది అని చెప్పి మండలాల వారిగా గ్రామాల వారిగా క్లియర్గా లెక్క ఉంది. మీరు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారిగా బీసీ జనాభా ఎంత ఉంది, ఓసీ జనాభా ఎంత ఉంది, మైనార్టీ జనాభా ఎంత ఉంది అని గ్రామాల వారిగా ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర మీరు పబ్లిక్ చేయండి, డ్రాఫ్ట్ అప్లికేషన్ చేయండి. సరి చూసుకుంటారు వాళ్ళు. సంవత్సరం వరకు కాముండి అడవుడి ఏం అడవుడే 7th అసెంబ్లీ పెడతామన్నారు, దాన్ని మరి 5th అన్నారు, మళ్ళీ దాన్ని మరి 4th అన్నారు. 4th ఉదయమేమో క్యాబినెట్ పెడతారంట, ఇమ్మీడియట్గా అసెంబ్లీ పెడతారంట, ఎల్లుండే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారంట, 42% రిజర్వేషన్ ఇచ్చేస్తారంట. కాదు, మీకు బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి మీరే 4-5 వేల పేజీల నివేదిక ఉంది అన్నారు. మరి 1000 పేజీల నివేదికను ఉదయం 4 గంటలకు పెట్టి మళ్ళా 10 గంటలకు అసెంబ్లీ పెడితే 1000 పేజీలు శాసనసభ్యులు ఎట్లా చదువుతారు, ఎట్లా చర్చిస్తారు? చదవకుండానే చర్చను మమ అనిపించి అసెంబ్లీలో మీకు ఎంత ప్రేమ ఉంది, 7 తారీఖు 6 తారీఖు తీసుకొచ్చినాం, 5 తీసుకొచ్చినాం, 5 తారీఖు 4 తీసుకొచ్చినాం, 4 తారీఖు నాడు పెట్టి క్యాబినెట్ ఆమోదం చెప్పినాం, అయిపోయింది అనేటట్లు చేయడంలో అంతర్యం ఏముందని అడుగుతామని మేము. పచ్చి అబద్ధం. ఈనాడు టెక్నాలజీ ఉంది, ఈసీఎల్ కంపెనీలు ఉన్నాయి, కంప్యూటర్ చాలా ఉన్నాయి, ల్యాప్టాప్లు చిన్న ట్యాబ్లు ఉన్నాయి. మీరు ట్యాబ్లు ఇచ్చి టీచర్లకు మొత్తం తెలుసు, చదువుకున్న వాళ్ళతో చేయించిన అంటారు కదా, మీరు ట్యాబ్లు ఇచ్చి ట్యాబ్ ద్వారా సేకరించి ఇమ్మీడియట్గా సేకరించినటువంటి డాటా క్షణాల మీద సర్వర్కి వచ్చేటట్టు చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం మీకున్నా, కాయిదాలు ఇచ్చి కొన్ని ప్లేస్లలో ఏమి నింపనిక సౌరాలలో కూడా పంపించి, ప్రైవేటులను పంపించి, ఆయాలను పంపించి మీరు అడావుడి చేసి తప్పుల తడక అక్కడ ఎవరు సర్వే చేయకపోయినా చేసినట్లు మీరు అడావుడి చేసి ఇలా మరొకసారి బీసీలను మోసం చేయడానికి, ఎలక్షన్లో గెలవడానికి ఇది ఒక కుట్ర. మీరు జరగబోయేది మేము చెప్తాం. మీరు ఏం చేస్తారంటే అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఇగో సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాము, ఇగో సుప్రీంకోర్టులో ఇట్లా అడ్డంకులు ఉన్నాయి, చేయనికి రాదు, సుప్రీంకోర్టులో 50% మించొద్దని చెప్పింది కనుక మేము చేసినాం, ఇక కేంద్రం మీద దొబ్బేస్తాం అని అనుకుంటున్నాం. ఇలా 42% రిజర్వేషన్ అమలు చేయడంలో మీరు బీజేపీ సహకారం తీసుకొని ఏం చేస్తారో తెలియదు. చాలా అంశాల్లో ఢిల్లీకి పోతున్నారు. ఇప్పటికీ నెలకు 3 సార్లు పోయిండ్రు, 100 సార్లు ఏం పోయినరంట. మరి ఎన్నిసార్లు పోయినరు మరి అందరూ? ముఖ్యమంత్రి గారే 40 సార్లు 30 సార్లు అన్నారు. మరి మంత్రులు ముఖ్యమంత్రులు చాలామంది పోతున్నారు, కేంద్రంలో మంత్రులను కలుస్తున్నారు. మరి మీరు ఏం చేస్తారో? మాకు కావాల్సింది 42% రిజర్వేషన్, మాకు కావాల్సింది సరైనటువంటి నివేదిక. అడావుడి చేసి ప్రజలను మోసం చేయొద్దు. దయచేసి బీసీలు ఎవరైతే అక్కడ కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే ప్రభుత్వం వల్ల ప్రజలల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని కష్టాలు పడుతున్నారో మీరు చూస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎన్ని బాధలు పడుతున్నారో పత్రికలలో చూస్తున్నారు. మీ ఆత్మకు తెలుసు ఏం జరుగుతుందనేది. సరే, మీ పార్టీ మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో మీకు తెలుసు, ప్రజలు ఎంత ఆగమైందో తెలుసు. ఏం జరుగుతుంది తెలంగాణలో యూట్యూబ్ పెట్టుకొని చూడండి, ఏ ఛానల్ పెట్టుకొని చూడండి, ఏ గ్రామం కోండి, ఒక చిన్న మైక్ పెట్టండి, ఇలా ప్రజలు చెప్తారు ప్రభుత్వ పనితీరు ఏమని. మీ కర్మ మీ ఇష్టం. కానీ బీసీల దగ్గరకు వచ్చిండ్రు, ముట్టుకున్నారు.
ఇవాళ తప్పుడు నివేదిక ఇచ్చి మీరు గింతే అని చెప్పి మోసం చేస్తే మాత్రం కులాల వారిగా పంచాయతీ పెడుతున్నారు, మీరు కుట్రలు పెడుతున్నారు, మీరు తెలంగాణను అల్లకలోం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణను లేనిపోని హామీలు ఇచ్చి ఇవాళ లేనిపోని ఇబ్బందులు పెట్టి అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. సర్వే తప్పు, 100% తప్పది. మళ్ళా రీసర్వే చేయాలి. 4 రోజులు పోయినా పర్లేదు, ట్యాబ్లు ఇచ్చేయండి, బాధ్యత ఇవ్వండి. గ్రామంలో అయిపోగానే ఆ గ్రామంలో టోటల్గా ఈ గ్రామంలో ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇంత జనాభా ఉందని చెప్పి ఆ గ్రామంలో పబ్లికేట్ చేయండి. పంచాయత్ సెక్రటరీకి బాధ్యత ఇవ్వండి, కలెక్టర్లకు బాధ్యత ఇవ్వండి. లేదంటే మీకు చేత కాదంటే బీసీ హాస్టల్లో గురుకులాల్లో డిగ్రీ, బీసీ ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి వాళ్ళని స్టూడెంట్స్ని మేము అప్పీల్ చేస్తాం. అరే బిడ్డ, వారం రోజులు 10 రోజులు మన గురించి కష్టపడదాం, ట్యాబ్లు ఇస్తారు, మీరు సర్వే చేయండి అని మేము సర్వే చేసి మీకు నివేదిక ఇస్తాం, మాకు ట్యాబ్లు సప్లై చేయండి. అంతేగాని లేనిపోనివి ఇవన్నీ పెట్టి పంచాయతీ పెట్టి చేస్తే మాత్రం బాగుండదు. ఇది ప్రపంచంలో ఎక్కడే కానీ అసమానతలు వచ్చినప్పుడే ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అందరినీ సమానంగా చూస్తే ఎక్కడ కూడా కొట్లాటలు ఉండవు. అసమానతల వల్లనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, అవమానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, అణచివేతల వల్లనే తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెచ్చుకున్నాం. రేపు మీరు చేసే చేష్టాల వల్ల మరొక బీసీ ఉద్యమం వస్తుంది భారతదేశంలో, అది తెలంగాణలోనే స్టార్ట్ అవుతుంది. అనవసరమైన కొట్లాటలు పెట్టించిన వాళ్ళు మీరు అవుతారు. దయచేసి ఎవరి వాటా ఎంతనో వాళ్ళకి ఇవ్వండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ప్రకారం దామాష పద్ధతిన ఎవరెంతనో వాళ్ళకంతా ఇచ్చే కార్యక్రమం చేయండి. విద్య, వైద్యం, ఉద్యోగాలలో, అదేవిధంగా చట్టసభలలో దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చేటట్లు చేయాలని చెప్పి, రీసర్వే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనవసరంగా విశేషాలకు అబాస్పాలు కాకండి దయచేసి. ఇప్పటికీ అనేక అంశాల్లో రాత్రే ఇస్తాం, పొద్దుగాలు ఇస్తాం, అర్ధరాత్రే టకాటకాని ఇస్తామని ఎన్నో రకాలుగా మాట్లాడి 100 రోజుల్లో హామీ నెరవేర్తాం, వారం రోజులలో హామీ నెరవేర్తాం, మొదటి సంతకమే ఇది చేస్తామని చెప్పి దళితులకు 10 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు అకౌంట్లో దళిత బంధు వేస్తామని చెప్పి, 3 లక్షల రూపాయలు గొర్రెలకు వేస్తామని చెప్పి, ముద్రాయిలను బీసీ ఏ గ్రూప్లో వేస్తామని చెప్పి, మా బోయలను బీసీ ఏ గ్రూప్లో వేస్తామని చెప్పి, ఎస్సీలుగా వేస్తామని చెప్పి అడ్డగోలుగా హామీలు ఇచ్చి హామీలు ఒక్కటి నెరవేర్చకుండా మళ్ళీ ఇప్పుడు ఈరోజు అత్యధిక సంఖ్య గల 60% పైగా 60-62% జనాభా గలటువంటి బీసీలను తక్కువ చేసి చూపిస్తూ ఇవాళ రిజర్వేషన్ నుంచి లోకల్ పార్టీల రిజర్వేషన్ లేకుండానే ఎలక్షన్లో పోయి కొత్త పన్నాగం బండి ఇవాళ ఏదో ఏమైనా మేము ఇవ్వలేకపోయినాం అని చెప్పి మళ్ళీ ఎలక్షన్లో పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే మళ్ళీ సర్వే మొదలు పెట్టాలి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒకటే ఉంది మనకు మాట్లాడు. ఇగో ముందు మేము మాట్లాడేది ఒక ఈరోజు ఇచ్చినటువంటి బీసీ దానిపైన మేము మాట్లాడుతున్నాం. బీసీల దానిపైన ఒక బీసీల ప్రజాప్రతినిధుల్లో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈ అంశము దీని మీద కానివ్వండి, నెక్స్ట్ అది ఏందనేది చూద్దాం. ముందు ఈ నివేదిక తప్పు అంటున్నాం, ఇది తప్పుల తడక అంటున్నాం, ఇది మోసం అంటున్నాం, మరొక మోసం అని చెప్తున్నాం. కమిషనే వేయకుండా తర్వాత మళ్ళీ అడిగితే మేమందరం కొట్లాడితే డెడికేట్ కమిషన్ వేయడం, మళ్ళీ డెడికేటెడ్ కమిషన్లో కూడా సుప్రీంకోర్టు ప్రస్తావన తీసుకురావడం, సుప్రీంకోర్టులో 50% క్యాప్ మించొద్దని ఉంది, దాని ప్రస్తావన తీసుకొచ్చి కమిషన్ ప్రస్తావించడం, అనేక అంశాలు ఉన్నాయి. బీసీ కమిషన్లో ఉన్నటువంటి వాళ్ళే సర్వే కాలేదు, తప్పుల తడక, ఇది అబద్ధం అని చెప్తా ఉన్నారు. కనుక రీసర్వే చేయాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.